వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు కిరణ్స్ అథమెటిక్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ అనే టాపిక్ చూద్దామండి. కిరణ్స్ అథమెటిక్ న్యూ ఎడిషన్ తో పాటుగా మనం ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ కూడా మనం చేయడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఓకేనండి. అయితే మనం ఈరోజు కిరణ్స్ అథమెటిక్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ అనే టాపిక్ లో టైప్ 10 అండి. టైప్ 10 క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. టైప్ 10 లో ఆల్రెడీ మనం 2 వీడియోస్ కంప్లీట్ చేసాము. అంటే 32 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ చేసాము. క్వశ్చన్ నెంబర్ 33 నుంచి చూడండి. క్వశ్చన్ నెంబర్ 33 ది యావరేజ్ అథమెటిక్, యావరేజ్ అన్న అథమెటిక్ మీన్ ఒకటేనండి. మీన్ అన్న అథమెటిక్ మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే అనమాట. ది యావరేజ్ ఆఫ్ 3 to the power of 30, 3 to the power of 60 and 3 to the power of 90 ఈజ్ అని ఇచ్చారండి. అంటే దీనికి యావరేజ్ కావాలంటే చూడండి, చాలా బాగా ఇచ్చాడు క్వశ్చన్. దీనికి యావరేజ్ మరి ఎలా కనుక్కోవాలో చూద్దామండి. యావరేజ్ అనగానే మీకు ఫార్ములా గుర్తు రావాలి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి సమ్ అంటే ఏమవుతుంది ఇక్కడ 3 to the power of 10 30 కదా, ఇది 3 to the power of 30 ప్లస్ 3 to the power of 60 ప్లస్ 3 to the power of 90 అండి. బై మరి సమ్ ఆఫ్ నెంబర్స్, సమ్ అయిపోయిందండి, సమ్ అయిపోయింది. మరి ఇంకేం కావాలి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 1 2 3 మూడే కాబట్టి బై 3 అండి. అంటే ఈ 3 అనేది దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది కాబట్టి 3 to the power of 30 by 3 అంటే ఏమవుతుందండి? 3 to the power of 29 అనేది 3 తగ్గిపోతుందండి. ఇక్కడ 3 to the power of 60 by 3 అంటే ఏమవుతుందంటే 3 to the power of 59 అవుతుంది. ఇక్కడ 3 to the power of 90 అంటే 89 అవుతుందండి. ఇక్కడ ఈ విధంగా ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇదే విధంగా ఏముందండి? థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 34 అండి. In a team of 10 persons, 9 persons spent 40 rupees each for each their meal, and the remaining one spent 9 more than the average expenditure of all the 10 persons. The total expenditure of their meal was అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఇన్ ఏ టీమ్, ఒక టీమ్ లో 10 పర్సన్స్ ఉన్నారండి. 9 పర్సన్స్ స్పెండ్ 40 రూపీస్ అండి. అంటే అందులో 10 పర్సన్స్ లో 9 పర్సన్స్ అనే వాళ్ళు 9 పర్సన్స్ ఏం చేశారండి? 40 రూపీస్ స్పెండ్ చేశారండి. 9 పర్సన్స్. కానీ ఇక్కడ ఏమడిగాడు చూడండి, ఇంకా ఈచ్ దేర్ మీల్ అండ్ ది రిమైనింగ్ వన్ స్పెంట్, అంటే రిమైనింగ్ ఉన్న పర్సన్ అనే ఒక పర్సన్ అనేవాడు 9 more than ది యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆల్ 10 పర్సన్స్. అంటే 10 పర్సన్స్ యావరేజ్ మనకు తెలియదు ఎక్స్ అనుకున్నట్లయితే ఈ 9th పర్సన్ ఉన్నట్టు చూడండి, సరే 10th పర్సన్ ఉన్నట్టు చూడండి, ఆ రిమైనింగ్ పర్సన్ ఈ 10th పర్సన్ అంట 9 more than ది యావరేజ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ 10%. ఈ 10% యొక్క యావరేజ్ ఎక్స్ కదండి, దీనికంటే 9 రూపాయలు అదనంగా ఖర్చు చేశాడు. అయితే ఇది దేనికి సమానం అండి? 9 మంది యొక్క మొత్తం ఖర్చు, ఇది మొత్తం స్పెండ్ చేసిన అమౌంట్, ఇది 10వ పర్సన్ యొక్క మొత్తం స్పెండ్ చేసిన అమౌంట్ అండి. మొత్తం కలిపితే 10 మంది యొక్క అమౌంట్ వస్తుంది అనమాట. ఈ 10 మంది యొక్క యావరేజ్ ఎంత? ఎక్స్ ఇచ్చారు కాబట్టి 10 into x అవుతుందండి. అంటే రెండు కూడా సమానం అని అర్థం అనమాట. 9 4 ఎంత అండి? 36 అండి, అంటే 360 వస్తుంది. ప్లస్ 9x ఈజ్ ఈక్వల్ టు 10x అండి. మరి 9x పంపించండి. 10x మైనస్ 9x ఈజ్ ఈక్వల్ టు 360. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 360 బై x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 360 అవుతుంది. ఎందుకంటే 10x 9x వేస్తే x ఈజ్ ఈక్వల్ టు 360 అవుతుందండి. x అంటే ఇక్కడ యావరేజ్ అనమాట. సారీ అండి, బాగా గుర్తుంచుకోండి, ఇది x ప్లస్ 9 అండి. 9x రాశాను నేను, 9 ప్లస్ x అనమాట ఇది. కాబట్టి మనకు వాల్యూ చేంజ్ అయిపోతుందండి. చూడండి ఒకసారి. చూడండి, ఇప్పుడు ఈ ఎక్స్ అటు పంపించారు అనుకోండి, ఏమవుతుంది? 10x మైనస్ ఎక్స్ అవుతుంది. 10x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 360 ప్లస్ 9 అంటే 369 అండి. 10x నుంచి x మైనస్ చేస్తే ఏమవుతుంది? 9x అవుతుంది. 9x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 369 అండి. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 369 బై 9 అండి. 9 తో 9 4 9 1 అండి. x ఈజ్ ఈక్వల్ టు 41 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 41 అయితే ఇక్కడ చూడండి, టోటల్ ఎక్స్పెండిచర్ కావాలి. టోటల్ ఎక్స్పెండిచర్ 10x కదండి. 10x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10 into 41 ఈజ్ ఈక్వల్ టు 10 into 41 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 410 అవుతుంది. అంటే టోటల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే ఎంత అవుతుందండి? 410 రూపీస్ అవుతుందండి. ఓకేనండి, థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 35 అండి. క్వశ్చన్ నెంబర్ 35 ఏమి ఇచ్చారండి? ఇన్ ఎగ్జామినేషన్ యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ది గర్ల్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ 85. ది యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ది బాయ్స్ ఇన్ ది సేమ్ క్లాస్ 85. Sorry, 87. 85, 87. The girls and boys in the ratio 4:5. The average marks of whole class is approximately closest to అని ఇచ్చాడండి. ఇక్కడ బాయ్స్ గర్ల్స్ చూడండి, వాళ్ళ యొక్క రేషియో చూడండి. ఇక్కడ గర్ల్స్ బాయ్స్ ఇచ్చాడు అంటే రివర్స్ లో ఇచ్చాడు. ఇక్కడ బాయ్స్ ఏమవుతుందండి? 5 అవుతుంది, గర్ల్స్ 4 అవుతుందండి.
ఇక్కడ గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 85 అండి. గర్ల్స్ యొక్క బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 87 అండి. ఓకేనండి. ఇక్కడ 5:4 అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ 5 పర్సన్స్ అనుకుందాం అండి. బాయ్స్ 5 పర్సన్స్, గర్ల్స్ 4 పర్సన్స్ అనమాట. అంటే ఏమవుతుందంటే 5 × 87 ప్లస్ 85 లేదా 4 × 85 అండి. 4 × 85 ఓకేనండి. బై మొత్తం ఎంత అండి? ఇక్కడ 5 + 4 అంటే 9 అవుతుంది అంటే బై 9 అండి. ఇప్పుడు 2 చేయండి, ఇంటూ చేయండి. ఇక్కడ ఇంటూ చేయడానికి మనకి అప్రాక్సిమేషన్ అంటే ఖచ్చితంగా ఇంటూ చేయవలసిందే, చేసేయండి. 5 7 ఎంత అంటే 35, 3 అండి. 5 8 ఎంత అంటే 40 అండి. 40 + 3 43 అంటే 435 ప్లస్ 4 తో చేసినట్లయితే 4 5 20 అండి 2. 4 8 ఎంత అంటే 32 అండి. 32 + 2 అంటే 34 అవుతుంది బై 9. ఈ రెండు ప్లస్ చేశారు అనుకోండి. 5 + 0 5, 3 + 4 7 అండి. 4 + 3 7 అండి. 775 బై 9 అండి. 9 తో చూసుకున్నట్లయితే 9 8 72, ఇంకా 72 అంటే 55 ఉంటుందండి. 55 ఉంటుంది కాబట్టి 9 తో 9 9 6 54 అండి. అంటే 86 పాయింట్ సంథింగ్ రావాలి. ఇక్కడ 2 ఉన్నాయండి. అంటే ఈ 2 కాదు, ఇక్కడ 3 ఉన్నాయి కదా. ఓకే, ఎంత వచ్చిందంటే 54, ఇక్కడ 1 మిగులుతుందండి. 9 1 9 అండి. అంటే 86.1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 86.1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఓకేనండి, అర్థమైంది కదా. టోటల్ యావరేజ్ మనం చూసుకున్నట్లయితే 86.1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 36 అండి. Question number 36. A shop of electronic goods is closed on Monday. The average sale per day for remaining 6 days of a week is 15,640 rupees. And the average sale of Tuesday to Saturday 14,120 rupees. The sale of Sunday is అని ఇచ్చాడండి. ఆల్రెడీ క్వశ్చన్ మనం చేయడం జరిగిందండి ఇంతకుముందు. తెలుగులో మీనింగ్ చూడండి. ఏ షాప్ ఆఫ్ ఎలక్ట్రికల్ గూడ్స్ ఈజ్ క్లోజ్డ్ ఆన్ మండే. మండే రోజు ఒక ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్ అనేది, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అమ్మే షాప్ అని మండే క్లోజ్ చేస్తారండి. ది యావరేజ్ సేల్ పర్ డే ఫర్ రిమైనింగ్ 6 డేస్. అంటే సండే మండే వదిలేసి రిమైనింగ్ డేస్ చూసుకున్నట్లయితే దాని యావరేజ్ ఇచ్చాడండి. అంతే కదా, ది యావరేజ్ సేల్ ఇచ్చాడు అనమాట. ఎంత సేల్ అవుతుందని ఇచ్చాడండి. అంటే ఎన్ని రోజులు అంటే 6 డేస్ కి అనమాట. 6 డేస్ కి యావరేజ్ సేల్ ఎంత ఇచ్చాడంటే 15,640 రూపీస్ ఇచ్చాడండి. అందులో ఇంకా చూడండి ఏమి ఇచ్చాడండి, అండ్ మరియు ది యావరేజ్ సేల్ ఆఫ్ ట్యూస్డే టు సాటర్డే అండి. ట్యూస్డే నుంచి సాటర్డే వరకు చూసుకున్నట్టయితే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండి. మొత్తం ఎన్ని రోజులు అంటే 5 డేస్ అండి. ఈ 5 డేస్ యొక్క యావరేజ్ కూడా ఇచ్చాడు ఎంతండి, 14,124 అండి. అంటే 14,124 అనమాట. 14,124 అయినట్లయితే ఇప్పుడు మనకి ఏమడిగాడు చూడండి, ది సేల్ ఆఫ్ సండే ఈజ్ అన్నాడండి. ఇందులో చూడండి దీనికి తేడా చూస్తే సాటర్డే వరకు ఉందండి, సండే లేదండి. అంటే ఈ 6 డేస్ లో చూసుకున్నట్లయితే ఎక్కడండి, ట్యూస్డే నుండి సండే వరకు చూసుకున్నట్లయితే 6 డేస్ అండి. అందులో ఇవి తీసిస్తే ఏముంటుందండి, ఒక సండే మాత్రం ఉంటుందండి. అంటే 6 × 1500 640 నుంచి 5 × 14,124 మైనస్ చేసినట్లయితే, ఈ రెండు మైనస్ చేసినట్లయితే 15,640 మైనస్ 5 × 14,124 అనేది మైనస్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందండి, ఈ సండే సేల్ మాత్రం వస్తుందండి. సండే ఉన్న సేల్ మాత్రం వస్తుందండి. సండే సేల్ ఎంత చూడండి, సండే సేల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఇక్కడ ఆప్షన్ తో వెళ్ళిపోతుంది. మన డేటా అయితే సరికాదని ఇక్కడ ఇచ్చాడండి. ఇది మాత్రం ఆప్షన్ కాదు, ఎందుకంటే డేటా సరిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి చివరిలో ఏముందండి, 4 ఉందండి. ఇక్కడ చివరిలో 0 ఉందండి. ఇక్కడ చివరిలో 8 ఉందండి. ఇక్కడ చూడండి 6 తో చేసినట్లయితే 600 అండి. ఇక్కడ 5 తో చేసినట్లయితే 5 4 20, ఇక్కడ చివరి 0 అండి. 0 - 0 అంటే ఏం వస్తుందండి, చివరి 0 వస్తుందండి. 0 వచ్చింది అర్థం ఏంటంటే 2322 అని అర్థం అనమాట. 23220 అని అర్థం. ఓకేనండి, సింపుల్ గా మన ఆన్సర్ గుర్తుపెట్టి వచ్చండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 37 చూడండి. క్వశ్చన్ నెంబర్ 37 ఏమి ఇచ్చిందంటే 15 మూవీ థియేటర్స్ యావరేజ్ 600 కస్టమర్స్ పర్ థియేటర్ పర్ డే. ఇఫ్ 6 of the theaters closed down but the total theater attendance stay the same, then the average daily attendance per theater among the remaining థియేటర్స్ ఈజ్ ఇచ్చాడు. రిమైనింగ్ థియేటర్స్ చూడండి, ఇక్కడ 15 థియేటర్స్ ఉన్నాయండి. 15 మూవీ థియేటర్స్ యావరేజ్ 600 కస్టమర్స్ పర్ థియేటర్ పర్ డే అండి. అంటే ఒక థియేటర్ కి 600 మంది చొప్పున 15 థియేటర్లు కూడా, ఒక్క థియేటర్ కూడా 600 చొప్పున 15 థియేటర్లకు కూడా ఒక రోజుకి వస్తున్నారు అనమాట. ఓకేనండి. ఇఫ్ 6 ఆఫ్ ది థియేటర్ క్లోజ్ డౌన్, అంటే 6 థియేటర్స్ అనేవి మూసివేయబడ్డాయండి. బట్ ది టోటల్ థియేటర్ అటెండెన్స్ స్టే ది సేమ్. కానీ టోటల్ థియేటర్ కి, అంటే సారీ సినిమా హాల్ కి
వచ్చే ఈ అటెండెన్స్ మాత్రం మనకు ఎలా ఉందంటే సేమ్ అంటే. ఓకే, అయితే ఏమడిగాడండి, దెన్ ది యావరేజ్ డైలీ అటెండెన్స్ ఫర్ ది థియేటర్ అమాంగ్ ది రిమైనింగ్ థియేటర్స్ అని ఇచ్చాడండి. రిమైనింగ్ థియేటర్స్ అంటే రిమైనింగ్ థియేటర్స్ కి ఎంతమంది వస్తారు, ఇక్కడ చూడండి 15 థియేటర్స్ ఉన్నాయండి. పర్ డే కి 600 కస్టమర్స్ వస్తారండి. అంటే 15 into 6 అంటే ఏమవుతుందండి 9 అండి. అంటే 90 పక్కన చేయాలి అంటే 9000 కస్టమర్స్ అనమాట. అంటే 9000 మూవీ చూడడానికి అక్కడ పర్సన్స్ అండి, కస్టమర్స్ వస్తుంటారండి 9000. అయితే 6 థియేటర్స్ అని క్లోజ్ అయిపోయాడు. 6 థియేటర్స్ క్లోజ్ అయిపోయినట్లయితే ఎన్ని ఉంటాయండి, 9 థియేటర్స్ ఉంటాయండి. ఈ 9 థియేటర్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఈ 9000 పర్సన్స్ అనేవాళ్ళు వెళ్తున్నారు, అంటే కస్టమర్స్ వెళ్తూ ఉంటారండి. అంటే 6 క్లోజ్ అయిపోయి ఇవి క్లోజ్ అండి. 6 క్లోజ్ అయినప్పటికీ మనకి ఏమవుతుందంటే 9 థియేటర్స్ ఉన్నాయండి. ఈ 9000 మంది కూడా 9 థియేటర్ కి వెళ్తున్నారండి. 9000 మంది 9 థియేటర్ కి వెళ్ళినట్లయితే యావరేజ్ ఏమవుతుందండి 9000 బై 9 9000 బై 9 అండి. 9000 బై 9 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1000 వస్తుందండి. అంటే ఆ మిగిలిన రిమైనింగ్ థియేటర్ కి పర్ డే ఏమవుతారు 1000 మెంబర్స్ అంటే 1000 మంది కస్టమర్స్ అనేవి వెళ్తూ ఉంటారు అనమాట. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 38 అండి. లాస్ట్ ఇయర్ 5 కంపెనీస్ హ్యాడ్ అన్ యావరేజ్ ఆఫ్ 16 నాన్ వర్కింగ్ డేస్ ఈచ్. దిస్ ఇయర్ 3 కంపెనీస్ హ్యాడ్ 10 more non-working days each, and 2 companies had 5 few non-working days each. What was the average number of non-working days given the same companies this year? Same companies this year. అది చూడండి, ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇంకా అది కష్టమైనది ఏం కాదండి. ఇక్కడ మొత్తం కంపెనీస్ చూడండి. ఇక్కడ లాస్ట్ ఇయర్ 5 కంపెనీస్ యాడ్ అన్ యావరేజ్ ఆఫ్ 16 నాన్ వర్కింగ్ డేస్ అన్నాడు. 16 నాన్ వర్కింగ్ డేస్ అన్నాడు కాబట్టి అంటే 5 into 16 అండి. అంటే ఏమవుతుందండి 80 అవుతుందండి. దిస్ ఇయర్ అంటే ఈ సంవత్సరము 3 కంపెనీస్ యాడ్ 10 మోర్ నాన్ వర్కింగ్ డేస్ అండి. ఇంతకుముందు 16 ఇచ్చారండి, ఇప్పుడు 10 మోర్ అన్నది ఏమవుతుందండి అంటే అర్థం ఏంటండి ఒక 10 ఎక్కువ అనమాట. 10 మోర్ అన్నాడు కాబట్టి అది ఎక్కువ అండి. ఆల్రెడీ ఇదేమన్నాడు లాస్ట్ ఇయర్ అన్నాడండి, అంటే ఈ ఇయర్ కూడా ఏమవుతాయండి ఇవి అవుతాయండి. అవునా కదండి, 5 into 16 అంటే 80 డేస్ 80 అవర్స్ వస్తాయి అనమాట వర్కింగ్ డేస్. సో 80 వర్కింగ్ డేస్. అయితే మనకేమో 10 మోర్ అన్నాడు కాబట్టి ఏం చేయాలంటే ప్లస్ చేయాలి. ప్లస్ ఎన్ని కంపెనీస్ అంటే 3 కంపెనీస్ కాబట్టి 3 into 10 అండి. ఓకేనండి, నెక్స్ట్ అండ్ 2 కంపెనీస్ యాడ్ 5 fewer నాన్ వర్కింగ్ డేస్ అండి. అంటే 2 కంపెనీస్ ఏం చేసేయండి 5 తగ్గించేయండి. తగ్గించేయంటే ఏమవుతుందండి మైనస్ అవుతుందండి 2 into 5 అండి. 2 into 5. ఇప్పుడు ఏమడిగాడు చూడండి, వాట్ వాజ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ నాన్ వర్కింగ్ డేస్ గివెన్ ది సేమ్ కంపెనీస్ అన్నాడండి. వాట్ వాజ్ ది యావరేజ్ నాన్ వర్కింగ్ డేస్ అన్నాడండి. యావరేజ్ నాన్ వర్కింగ్ డేస్ కావాలి కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని కంపెనీస్ అండి, మొత్తం 5 కంపెనీస్ అండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి 5 into 16 అండి. అంటే ఏమవుతుందండి 80 అవుతుందండి. 80 అండి ప్లస్ 3 10s 30 అండి. మైనస్ 2 5s 10 అండి. ఇక్కడ చూడండి 80 నుంచి 30 ప్లస్ చేస్తే 80 ప్లస్ 30 చేస్తే 110 మైనస్ 10 అంటే 100 వస్తుందండి. అంటే టోటల్ మనకి నాన్ వర్కింగ్ డేస్ చూసుకున్నట్లయితే 100 అండి. కానీ ఎన్ని కంపెనీస్ ఉన్నాయండి 5 కంపెనీస్ ఉన్నాయండి. అంటే 5 కంపెనీస్ యొక్క టోటల్ నాన్ వర్కింగ్ డేస్ చూసుకున్నట్లయితే 100 డేస్ అండి. కాబట్టి యావరేజ్ ఏమవుతుందండి, యావరేజ్ ఈక్వల్ టు 100/5 అండి. అంటే ఏమవుతుందండి 20 డేస్ అనమాట. 20 డేస్ అవుతుందండి. 20 డేస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూడండి ఆప్షన్ లో థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఇక్కడ చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోరండి. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇచ్చాడు, కానీ మనం ఏం చేస్తున్నాం దిస్ ఇయర్ లెక్కేస్తున్నాం, దిస్ ఇయర్ కౌంట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఏమి ఇచ్చాడండి 5 కంపెనీస్ కి 16 నాన్ వర్కింగ్ డేస్ అండి. అంటే 5 into 16 అంటే 80 అండి. ఇక్కడ చూడండి దిస్ ఇయర్ ఈ సంవత్సరము 3 అందులో ఈ 5 లో 3 కంపెనీస్ యాడ్ 10 మోర్ నాన్ వర్కింగ్ డేస్ అండి. అంటే 10 పెంచాడు అనమాట. పెంచాడు కాబట్టి ఏం చేయాలంటే ఈ 80కి మళ్ళీ కలపాలండి. అంటే 3 కంపెనీలు 3 పదులు 30 కలపాలండి. ఇవేం చేసి ఈ 2 కంపెనీస్ అనేది 5 తగ్గించారండి. అంటే 2 5 10 అంటే 10 తగ్గించారండి. ఓకేనండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 39. On 24th May 2008, the maximum temperature of Delhi, Kolkata and Mumbai were received 35 degrees Celsius, 33 degrees Celsius and 34 degrees Celsius respectively. What was the maximum temperature of Chennai, so that the average maximum temperature of these cities would be 35? ఓకే, తెలుగులో చూడండి. ఆన్ 24th May 2008 మే 24న ది మాక్సిమం టెంపరేచర్ అంటే గరిష్ట ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే ఢిల్లీ, కోల్కతా, ముంబై. ఢిల్లీ అండి, కోల్కతా
ముంబై అండి. దీని ఒక టెంపరేచర్ ఇచ్చాడండి ఎంత అంటే 35 ఇక్కడ, ఇది 33, ఇక్కడ 34 ఇచ్చాడండి. నెక్స్ట్ వాట్ వాజ్ ది మాక్సిమం టెంపరేచర్ ఆఫ్ చెన్నై, అంటే చెన్నై కూడా ఎక్స్ట్రా ఉందండి, దాని యొక్క టెంపరేచర్ ఇవ్వలేదండి. వాట్ వాజ్ ది మాక్సిమం అంటే గరిష్ట టెంపరేచర్ కనుక్కోవాలి. సో దట్ ది యావరేజ్ మాక్సిమం టెంపరేచర్ ఆఫ్ ది సిటీస్ వుడ్ బి, అంటే మొత్తం యావరేజ్ ఇచ్చాడండి. మొత్తం యావరేజ్ ఎంత అంటే 35 ఇచ్చాడండి. అంటే 4 సిటీస్ కాబట్టి 4 into 35 అండి. 4 into 35 ఈజ్ ఈక్వల్ మొత్తం ప్లస్ చేయండి. 5 plus 3 8, 8 plus 4 అంటే 12 అండి. 12 2 1 పెట్టుకోండి. 3 plus 3 plus 3 అంటే మనకి 9 అవుతుంది. 9 plus 1 అంటే 10 అండి, ప్లస్ ఎక్స్. ఓకేనండి. చూడండి ఇక్కడ 4 సిటీస్ యొక్క యావరేజ్ 35 కాబట్టి 4 into 35 అండి, అంటే టోటల్ టెంపరేచర్ వచ్చింది. ఇక్కడ కూడా మనం టోటల్ చేసాము, టోటల్ చేస్తే 102 plus x వచ్చింది. మరి ఎక్స్ వాల్యూ కావాలంటే ఏమవుతుందండి, ఇక్కడ 4 into 35 చేసినట్లయితే చూడండి 4 5 20 అండి, 2 4 3 12 plus 2 అంటే 140 వస్తుందండి. 12 plus 2 అంటే 14. ఈ 102 కాసి ఇటు పంపించినట్లయితే -102 అవుతుందండి. ఇప్పుడు చూడండి x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 140 - 102 అంటే 140లో 100 నుంచి 100 మైనస్ పోతుందండి. 40 నుంచి 2 మైనస్ చేస్తే ఏమవుతుందండి, 38 వస్తుందండి. అంటే ఈ ముంబైనా సారీ చెన్నై అండి, చెన్నై యొక్క ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే ఎంత అండి, 38 degrees Celsius అండి, 38 degrees Celsius. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 40 అండి. క్వశ్చన్ నెంబర్ 40 చూసుకున్నట్లు ఏమి ఇచ్చారంటే 8 members of a club donates Rs 100 rupees each towards a relief fund, and the president of the club donates 50 more than the average donation of all, including president of them. Then the contribution of the president is an contribution of the president. So 8 members of a club donates 100 rupees each towards a relief fund. ఒక 100 మెంబర్స్ అనేవాళ్ళు, సారీ ఇక్కడ 100 మెంబర్స్ కదా, 8 మెంబర్స్ అంటే 8 మెంబర్స్ అనేవాళ్ళు ఒక క్లబ్ కి ప్రతి వ్యక్తి కూడాను 100 రూపాయలు చొప్పున డొనేషన్ చేశారండి. కానీ ఆ క్లబ్ యొక్క ప్రెసిడెంట్ ఉన్నాడు చూడండి, వాడు ఏం చేశాడంటే టోటల్ యావరేజ్ కంటే 50 రూపీస్ ఎక్స్ట్రా డొనేట్ చేశాడండి. టోటల్ యావరేజ్ కంటే 50 రూపీస్ ఎక్స్ట్రా డొనేట్ చేశాడండి. ఇక్కడ చూడండి 8 మెంబర్స్ కాబట్టి 8 into 100 అవుతుందండి. నెక్స్ట్ క్లబ్ మెంబర్ చూడండి ఇక్కడ, అంటే మొత్తం క్లబ్ మెంబర్ తో 9 మంది అవుతున్నారు. 9 మంది యావరేజ్ మనకు తెలియదండి కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఆ ఎక్స్ ప్లస్ వీడు ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా చేశాడు అనమాట. అంటే క్లబ్ యొక్క ఎవరండి, క్లబ్ యొక్క ప్రెసిడెంట్ అనేది మొత్తం టోటల్ యావరేజ్ కంటే 50 రూపీస్ ఎక్స్ట్రా చేశాడండి. ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 9 మెంబర్స్ ఎక్స్ రూపీస్ చెప్పిన అయితే 9 into x అవుతుందండి. ఓకేనండి. ఇది 800, ఇది ఒక ప్లస్ 50 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 9x అండి. ఈ x పంపించారు అనుకోండి 9x - x అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 850 అండి. 850 880 అయిపోయింది, అది సరిపెద్దాం. 9x - x అంటే ఏమవుతుందండి, 8x అవుతుంది. 8x ఈజ్ ఈక్వల్ టు 850 అండి. x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 850/8 అండి. 8 తో చేసినట్లయితే 8 1s 8 అంటే 8 1s 8. నెక్స్ట్ ఇంక మనకు 5 ఉంటుందండి, అంటే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 0 వేసుకోండి. 50 ఉంటుందండి, 8 6 48 అండి, ఇంకా 2 ఉంటుందండి, పాయింట్ పెట్టుకోండి. 8 2 16 అండి, 8 5 అండి, అంటే 106.25 అవుతుంది. 106.25 ఎక్కడ ఉందండి, ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి, అంటే సారీ 100 ఉందని వెంటనే పెట్టి వద్దండి. ఇక్కడ ఏమడిగాడు చూడండి, దెన్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఈజ్ అని ఇచ్చాడండి. దెన్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ అని అంటారు. ప్రెసిడెంట్ అడిగాడండి. ప్రెసిడెంట్ మనం ఏం చేసామండి, ఇక్కడ చూడండి ప్రెసిడెంట్ ఎక్కడ రాసామండి, ఇది ప్రెసిడెంట్ అండి, ఎక్స్ ప్లస్ 50 అనమాట. అంటే ఆల్రెడీ ఎక్స్ ఎంత వచ్చింది, 106.25 వచ్చిందండి, వెంటనే పెట్టి ఆన్సర్ తప్పు అయిపోతుందండి. మరి ప్రెసిడెంట్ అనేది ఎంత పే చేశాడంటే ఎంత అండి, ఎక్స్ ప్లస్ 50 కాబట్టి ఎక్స్ ఎంత అండి 106.25 ప్లస్ 50 అండి, అంటే ఏమవుతుందండి 156.25 అవుతుందండి. అంటే మనకి సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. మనము మంచి ఇక్కడ ఆన్సర్ వచ్చిన ఆనందంలో వెంటనే పెట్టడానికి చూస్తామండి, పెట్టిస్తే తప్పు అయిపోతుందండి. ఓకేనండి. చూడండి ఇటువంటి మిస్టేక్స్ అనేది మీరు ఎప్పుడు కూడా చేయకూడదండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 41 అండి. క్వశ్చన్ నెంబర్ 41 ఏమి ఇచ్చండి, ఏ టీమ్ ఆఫ్ 8 persons జాయిన్ ఇన్ దిస్ షూటింగ్ కాంపిటీషన్. ది బెస్ట్ మార్క్స్మెన్ scored 85 points. If he had scored 92 points, the average score for the team would have been 84. The number of points the team scored was అని ఇచ్చాడు. The number of points team scored was. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారండి, ఏ టీమ్
ఆఫ్ 8 పర్సన్స్, అంటే ఒక టీమ్ లో 8 పర్సన్స్ ఉన్నారండి. జాయిన్ ది షూటింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నారండి. ది బెస్ట్ బ్యాట్స్మెన్ అంటే ది బెస్ట్ మార్క్స్ మ్యాన్ అంటే ఎక్కువ స్కోర్ సంపాదించిన వాడు 85 పాయింట్స్ చేశాడండి. ఇఫ్ హీ హ్యాడ్ స్కోర్ 92 పాయింట్స్, అతను 92 పాయింట్స్ సాధించినట్లయితే ది యావరేజ్ స్కోర్ ఫర్ ది టీమ్ వుడ్ హ్యావ్ బీన్ 84 అండి. అంటే అతను 92 పాయింట్స్ సాధించినట్లయితే మనకి ఏంటండి యావరేజ్ 84 వస్తుందండి. అంటే 8 ఇంటూ 84 అయి ఉండేది. ఎప్పుడు అయి ఉండేదండి? 85 కాకుండా 92 అయినప్పుడు మాత్రమే. అంటే 92 అనేది తప్పు కాబట్టి దీని నుంచి 92 మైనస్ చేసేయండి. 85 కరెక్ట్ కాబట్టి 85 ప్లస్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి 8 తో 8 4 32 అంటే 3 అండి. 8 8 64 ప్లస్ 3 అంటే 67 అండి. మైనస్ ఇక్కడ చూడండి 85 కి 92 ఇది. 85 కి 92 కి డిఫరెన్స్ 7 కాబట్టి 7 మైనస్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందండి 655 అవుతుంది. 665 అవుతుందండి. కాబట్టి టోటల్ స్కోర్ చూసుకున్నట్లయితే ఎంత అంటే 665 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 42 అండి. ఏ లైబ్రరీన్ పర్చేజ్డ్ 60 స్టోరీ బుక్స్ ఫర్ హిజ్ లైబ్రరీ, బట్ హీ ఫౌండ్ దట్ he could get 4 extra books by spending Rs 336 more, and then the overall average price per book would be reduced by Rs 1 rupees. The previous average price of each book was అని ఇచ్చాడండి. ప్రీవియస్ యావరేజ్ ప్రైస్ ఇక్కడ చూడండి లైబ్రరీయన్ పర్చేజ్డ్ 60 స్టోరీ బుక్స్ అండి ఫర్ హిజ్ లైబ్రరీలో 60 పుస్తకాలను అమ్మాడంట అతను. బట్ ఈ ఫౌండ్ దట్ ఈ కుడ్ గెట్ 4 ఎక్స్ట్రా బుక్స్, అంటే 4 ఎక్స్ట్రా బుక్స్ ఉన్నట్లయితే దానికి చూడండి బై స్పెండింగ్ 336 మోర్ దాన్ ది ఓవరాల్ యావరేజ్. అంటే ఇక్కడ చూడండి మనం అక్కడ అర్థం చేసుకున్నట్లే 4 ఎక్స్ట్రా బుక్స్ అమ్మడం వల్ల బై స్పెండింగ్ 336 సార్ పర్చేజ్ అంటే కొన్నాడండి, అమ్మాడు కదా ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ స్పెండింగ్ 336 మోర్ దాన్ ది ఓవరాల్ యావరేజ్ ప్రైస్, అంటే ఓవరాల్ యావరేజ్ కంటే 336 రూపీస్ ఎక్కువ ఖర్చు చేసేటండి. 336 రూపీస్ ఎక్కువ ఖర్చు చేసేది. ఎక్కువ ఖర్చు చేసినట్లయితే ఏమైందండి యావరేజ్ ఒకటి తగ్గిపోయిందండి. అంటే ఇక్కడ చూడండి ఈ 60 స్టోరీ బుక్స్ యొక్క యావరేజ్ ప్రైస్ మనకు తెలియదండి. 60 స్టోరీ బుక్స్ యొక్క యావరేజ్ ప్రైస్ ఎక్స్ అనుకోమండి, అదే మనకు కనుక్కోమంటండి, ఎక్సే కనుక్కోమంటండి. ఎక్స్ కనుక్కోమన్నాడు కాబట్టి ఇప్పుడు మనకి ఈ 60 స్టోరీ బుక్స్ టోటల్ కాస్ట్ ఏమవుతుందండి 60x అవుతుందండి. తర్వాత అతను ఏం పెట్టాడండి 336 రూపీస్ ఎక్కువ పెట్టాడండి. ఎక్కువ పెట్టడం వల్ల ఏమైందండి యావరేజ్ తగ్గిపోయిందండి. ఇక్కడ చూడండి 60 బుక్స్ ప్లస్ 4 బుక్స్ అంటే 64 బుక్స్ అయ్యండి. యావరేజ్ ఏమైందండి ఒకటి తగ్గిందండి ఇంటూ x - 1 అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఇది 60x అండి ప్లస్ 336 ఇజ్ ఈక్వల్ టు 64x మైనస్ 64 అండి. ఇప్పుడు ఈ 60x పంపించారు అనుకోండి 64x మైనస్ 60x ఇజ్ ఈక్వల్ టు చూడండి ఈ 60x అటు వెళ్ళిపోయిందండి. కాబట్టి ఈ 64 అటు తీసుకొచ్చండి అంటే 336 ప్లస్ 64 అవుతుందండి. ఓకేనండి. 64x నుంచి 60x మైనస్ చేసినట్లయితే 4x ఉంటుందండి. ఇజ్ ఈక్వల్ టు 336 ప్లస్ 64 చేసినట్లయితే మనకు 400 వస్తుందండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 400/4 అవుతుందండి. అంటే ఏమవుతుందండి 100 అవుతుందండి. 100 రూపీస్ అవుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 100 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ప్రీవియస్ గా ఉండే బుక్స్ యొక్క యావరేజ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఏమవుతుందండి 100 రూపీస్ అవుతుందండి. ఓకే నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 43 అండి. ది యావరేజ్ రెవెన్యూ ఆఫ్ 7 consecutive years of a company is 79 lakhs. If the average of first 4 years is 74 lakhs and last 4 years is 86 lakhs, what is the revenue for the 4th year అని ఇచ్చారండి. 4th year కావాలి. ఇటువంటి మన మొదటి ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్న మోడల్స్ అండి. ఇక్కడ 7 consecutive years అండి 7 వరుస సంవత్సరాలు అన్నమాట ఇచ్చాడు. అందులో ఏమిచ్చాడండి 7 వరుస సంవత్సరాల యొక్క ఆదాయం అంటే యావరేజ్ చూసుకున్నట్లయితే మనకి ఇచ్చాడండి 79 ఇచ్చాడండి. అంటే ఇక్కడ చూడండి చేస్తాను 7 into 79 అండి ఇజ్ ఈక్వల్ టు ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 అన్నాడండి. అంటే ఫస్ట్ 4 చివరి 4 అంటే ఇక్కడ మనకి ఈ 4th వన్ అనేది ఏమవుతుందంటే మనకి డబుల్ అవుతుందండి. కాబట్టి మైనస్ చేయవలసి ఉంటుంది చూసుకోండి. 4 ఇంటూ ఎన్ని ల్యాక్స్ అంటే 74 lakhs అండి ఇంటూ 74 అండి ప్లస్ నెక్స్ట్ 4 ఇచ్చాడండి 4 ఇంటూ 86 అండి 86 ఇక్కడ చూడండి డబుల్ అయిపోయింది కాబట్టి ఆ 4th వన్ బయట తీసామండి. 4th ఇయర్ లో ఉండే ఇన్కమ్ అనేది రెవెన్యూ, ఆ రెవెన్యూ అనేది మైనస్ చేసేవాళ్ళు ఎందుకంటే డబుల్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఎక్స్ కావాలనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఈ ఎక్స్ పంపించండి ఇది పంపించండి.
అప్పుడు ఏమవుతుందండి 4 కామన్ తీస్తే 74 ప్లస్ 86 అవుతుందండి ఇక్కడ -7 × 79 అండి. ఓకేనండి, ఇది చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. అయితే మరి ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ ఆప్షన్ లో చూసుకున్నట్లయితే 87, నెక్స్ట్ 89, 85, 83 అని ఇచ్చాడండి. అన్ని యూనిట్ డిజిట్లు కూడా చివర వేరేగా ఉంది కాబట్టి ఇక్కడ చూడండి 4 + 6 అండి, అంటే 10 అవుతుందండి, అంటే చివరి 0 వచ్చిందండి. 0 × 4 అంటే ఏమవుతుంది, 0 అవుతుంది. -7 × 9 = 63 అండి, అంటే చివరిలో 3 వచ్చిందండి. అంటే 0 - 3 అంటే 10 - 3 చేయాలండి, అంటే ఏమొస్తుందండి, చివరి 7 వస్తుందండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి, 87 lakhs ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే 4th ఇయర్ లో రెవెన్యూ చూసుకున్నట్లయితే 87 lakhs ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఇక్కడ మనము ఈ రెండు మల్టిప్లై చేసి మళ్ళీ ఇక్కడ మల్టిప్లై చేసి మైనస్ చేయడం టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి వెంటనే మన కళ్ళు ఆప్షన్ వైపు చూసేయాలండి. కళ్ళు ఆప్షన్ వైపు చూసి ఆప్షన్ అనేది ఏ మెథడ్ ని మనం ఎంచుకుంటే బాగుంటుంది, మనం ఇక్కడ ఏ మెథడ్ ఉపయోగించామంటే యూనిట్ డిజిట్ మెథడ్ ఉపయోగించామండి, అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 44 అండి. క్వశ్చన్ నెంబర్ 44 ఏమి ఇచ్చారంటే, ది యావరేజ్ రెవెన్యూ ఆఫ్ 30 consecutive years of a company is 70 lakhs. The average revenue of 30 consecutive years of a 30 consecutive years of a company is 70 lakhs. If the average of 7 years, first 7 years is 65 lakhs and last 7 is 77 lakhs, find the revenue of seventh year అని అడిగాడండి. ఇక్కడ 13 లో 7 తీసుకుంటే ఇక్కడ 7th ఇయర్ అనేది ఏమవుతుందంటే డబల్ అయిపోతుందండి, అంటే సేమ్ ఇంతకు ముందు క్వశ్చన్ అనమాట. అంటే 13 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి 13 ఇంటూ దాని యొక్క యావరేజ్ ఎంత అంటే 70 అండి, అంటే 13 × 70 అండి ఈజ్ ఈక్వల్ టు మొదటి 7 యొక్క యావరేజ్ ఎంత అండి 65 కాబట్టి 7 × 65 అండి. తర్వాత 7 ఇయర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 77 కాబట్టి 7 × 77 అండి. మైనస్ 7th ఇయర్ యొక్క యావరేజ్ ఎంత అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ అండి. ఇప్పుడు చూడండి 13 7 ఎంత అండి, 13 7 91 కాబట్టి 90 అవుతుందండి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 7 కామన్ తీస్తే 65 + 77 అవుతుందండి మైనస్ ఎక్స్. మనకు కావాల్సింది ఏంటి, ఎక్సే కావాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 7 × 65 + 77 -910 అవుతుందండి. ఓకేనండి, వాల్యూ కావాలి. ఇక్కడ చూడండి ఆప్షన్ కూడా చూసుకున్నట్టు చివరి 6 2 4 0 ఉందండి. కాబట్టి ఏమవుతుందో చూడండి 7 ఇక్కడ 5 + 7 అండి, 5 + 7 అంటే 12 అవుతుందండి, చివరి 2 అండి, 2 7 14 అండి, అంటే ఇక్కడ 4 వస్తుందండి. 4 - 0 అంటే ఏమొస్తుందండి, చివరిలో 4 వస్తుందండి. చివరిలో 4 వచ్చింది లేదంటే 84 కాబట్టి సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, అంటే మనకి ఏమొస్తుందండి 84 lakhs ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 84 lakhs ఇస్ కరెక్ట్ ఆన్సర్. చాలా చాలా సింపుల్ అండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ టెక్నిక్ మాత్రం బాగా తెలుసుకోగలగాలండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 45. క్వశ్చన్ నెంబర్ 45 ఏమి ఇచ్చారండి, ది యావరేజ్ రెవెన్యూ ఆఫ్ 7 consecutive years of a company is 83 lakhs. If the average of first 4 years is 78 lakhs and last 4 years is 90 lakhs, find the revenue of 4th year. సేమ్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ 7 ఇయర్స్ యొక్క ఇచ్చాడు కాబట్టి 7 × 83 అండి ఈజ్ ఈక్వల్ టు 4 × 78 + 4 × 90 - x అండి. మరి x వాల్యూ కావాలంటే ఏమవుతుందండి, 4 కామన్ తీస్తే 78 + 90 అవుతుందండి -7 × 83 అండి. ఇక్కడ కూడా ఆప్షన్ లో చూసుకుంటే అన్ని చివరి డిజిట్ వేరేగా ఉంది కాబట్టి ఇక్కడ చూడండి 8 + 0 8 అండి, 4 8 32 కాబట్టి 2 వస్తుంది. ఇక్కడ 7 3 21 కాబట్టి 1 వస్తుందండి. 2 - 1 అంటే 1 రావాలండి. చివరి 1 ఉంది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే 91 lakhs ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. క్వశ్చన్ నెంబర్ 46 ఏమి ఇచ్చారంటే, అవుట్ ఆఫ్ 5 సబ్జెక్ట్స్ ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ సుమన్ ఈజ్ ఫస్ట్ త్రీ సబ్జెక్ట్స్ వాజ్ 81 అండ్ ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ లాస్ట్ 3 సబ్జెక్ట్స్ వాజ్ 74. ఇఫ్ యర్ మార్క్స్ ఇన్ ది థర్డ్ సబ్జెక్ట్ వాజ్ 65, వాట్ వాజ్ హర్ యావరేజ్ మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ అని ఇచ్చాడండి. ఓకేనండి, ఇక్కడ 5 సబ్జెక్ట్స్ ఇచ్చాడండి. 5 సబ్జెక్ట్ లో మొదటి ఏమని అడిగాడంటే 3 సబ్జెక్ట్స్ అన్నాడండి. మొదటి 3 సబ్జెక్ట్స్, తర్వాత 3 సబ్జెక్ట్స్ అండి. ఇందులో మిడిల్ లో ఏముంటుందండి, థర్డ్ వన్ ఉండిపోతుందండి. మిడిల్ లో థర్డ్ వన్ ఉంటుందండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకు టోటల్ యావరేజ్ కావాలంటే ఏమవుతుందో చూడండి. ఇక్కడ మొదటి 3 అన్నాడు కాబట్టి మనం నెంబర్ తీసుకోండి, బెస్ట్ ఉంటుంది అనమాట. ABCDE అని తీసుకోండి. మొదటి 3 అన్నాడు కాబట్టి A + B + C ఇజ్ ఈక్వల్ టు ఎంత అండి, ఇక్కడ మొదటి 3 సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ చూసుకుంటే 81 కాబట్టి 81 అండి, 81 × 3 అనమాట. తర్వాత 3 అన్నాడు కాబట్టి అంటే C + D + E అవుతుందండి ఇజ్ ఈక్వల్ టు దానికి యావరేజ్ ఎంత ఇచ్చాడండి 74 ఇచ్చాడండి. 74 × 3 అండి. ఓకేనండి, ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, ప్లస్ చేస్తే ఏమవుతుందండి చూడండి A + B + 2C అవుతుందండి +D + E అవుతుందండి
ఈజ్ ఈక్వల్ టు 81 ఇంటూ 3 ప్లస్ 74 ఇంటూ 3 కాబట్టి 3 కామన్ తీస్తానండి. ఓకేనండి. ఇందులో మనకి ఏం కావాలంటే ఓన్లీ ఒక సి మాత్రమే కావాలండి. ఎందుకంటే యావరేజ్ కనుక్కోవాలండి. కాబట్టి దీన్ని ఏం రాసుకుంటానంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ మళ్ళీ ఒక సి రాసుకుంటున్నాండి. ఆ సి వాల్యూ ఇచ్చాడండి ఇక్కడ. అంటే మిడిల్ టర్మ్ యొక్క వాల్యూ ఇచ్చాడు, థర్డ్ టర్మ్ వాల్యూ 65. ఒక 65 రాసుకున్నానండి. ఓకేనా, ఇక్కడ 2 సీలు బదులుగా ఒక సి రాశాను అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ప్లస్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ 1 ప్లస్ 4 అంటే 5, 15 అండి. 155 ఇంటూ 3 అవుతుంది. ఇప్పుడు మనకి ఇదంతా పంపించండి. పంపించిస్తే ఏమవుతుంది, మనకి ఏం కావాలి చూడండి, వాట్ ఈస్ యావరేజ్ మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. యావరేజ్ కావాలండి. అంటే యావరేజ్ అంటే ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ బై 5 కావాలండి. ఈజ్ ఈక్వల్ ఇక్కడ 155 ఇంటూ 3, ఈ 65 కాస్త ఇటు వెళ్తే -65 అవుతుందండి. ఇక్కడ బై 5 చేసాం కూడా, ఇక్కడ కూడా బై 5 అవుతుందండి. 5తో చూసుకున్నట్లయితే 5 3లు 5 1లు అండి. 5తో చూసుకున్నట్లయితే 5 13లు అండి. ఓకేనండి. 13 31 ఇంటూ 3 చేసినట్లయితే 3 1ల 3, 3 3 9, 93 మైనస్ 13 అండి. అంటే చేస్తే ఎంత వస్తుందండి, 80 వస్తుందండి. కాబట్టి 80 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ యూనిట్ డిజిట్ అన్ని వేరేగా ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ ద్వారా చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. 5 3 15 అంటే చివరి 5 అండి, ఇక్కడ 5 అండి. అంటే 5 మైనస్ 5 అయితే 0 అయిపోతుంది అంటే 0/5 అంటే మనకు ఆన్సర్ ఏమి వచ్చే అవకాశం ఉందంటే 80 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలా ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. ఓకేనండి. లేదా సింపుల్ గా ఉంది కాబట్టి నేను క్యాలిక్యులేట్ చేస్తానండి. కొద్దిగా కష్టమైతే, ఎందుకంటే 5 టేబుల్ తో 2 టేబుల్ తో డివిజన్ కానీ మల్టిప్లికేషన్ కానీ చాలా సింపుల్ కాబట్టి నేను అలా చేస్తాను. ఓకే, ప్రాబ్లం ఏం లేదండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 47 అండి. క్వశ్చన్ నెంబర్ 47 చూడండి. యావరేజ్ ఆఫ్ 8 నెంబర్స్ ఈస్ 40. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ ఈస్ 46. ది యావరేజ్ ఆఫ్ నెక్స్ట్ 2 నెంబర్స్ ఈస్ 50. ఇఫ్ ది సిక్స్త్ నెంబర్ ఈజ్ 6 and 10 less than the 10 less than 7th and 8th number respectively, then what is the value of 8 number? ఇది ఆల్రెడీ మనం ఇటువంటి క్వశ్చన్ చేయడం జరిగిందండి. యావరేజ్ ఆఫ్ 8 నెంబర్స్ ఇస్ 40 అండి. 8 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అండి, 40. కాబట్టి 8 into 40 అండి ఈజ్ ఈక్వల్ టు ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ ఇస్ 46 అంటే 3 into 46 అండి. నెక్స్ట్ 2 నెంబర్స్ ఇస్ 50 అన్నాడు, ప్లస్ 2 into 50 అండి. ఇఫ్ ది సిక్స్త్ నెంబర్ ఈజ్, సిక్స్త్ నెంబర్ అంటే ఎలా ఉంటుందంట, 6 and 10 less than ది 7th నెంబర్ అండ్ 8th నెంబర్ అండి. 7th నెంబర్ కంటే 6, నెక్స్ట్ 8th నెంబర్ కంటే 10 తక్కువ ఉందండి. అంటే రివర్స్ లో చూసుకున్నట్లయితే 6th నెంబర్ అనేది x అనుకున్నట్లయితే 7th నెంబర్ ఏమవుతుందండి, దీనికన్నా 6 ఎక్కువ ఉంటుందండి. 8th నెంబర్ ఏమవుతుందండి, దీనికంటే 10 ఎక్కువ ఉంటుందండి. ఓకే అండి. 3 + 2 ఇది ఒక ఎంత 4 అవుతుందండి. 4 + 3 అండి. అంటే ఏమవుద్దండి, 4 + 3 అనా, సారీ 5 + 3 అండి, 8 అయిపోయింది. అంటే 8 నెంబర్స్ సరిపోయి కాబట్టి ఈ మొత్తం ఈక్వల్ చేసండి. ఈక్వల్ చేస్తే ఏమవుతుందో చూడండి. 8 4 32 కాబట్టి 320 అవుతుందండి. 320 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 6 18 1 3 4 12 అండి. 12 + 1 అంటే 13, 138 ప్లస్ 100 అండి. ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి, 3x + 16 అవుతుందండి. మొత్తం ప్లస్ చేసేయండి. 320 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 + 8 అంటే 14 1 అండి. నెక్స్ట్ మనకి 1 ఇక్కడ 1 + 1 + 2 2 + 3 అండి, అంటే 5 అవుతుందండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 100 100 200 అయింది, 254 అవుతుందండి. ఓకేనా, 254 + 3x. therefore 3x is equal to ఏమవుతుందండి, 3x is equal to 320. ఈ 254 వస్తే ఇటు వస్తే -254 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేయండి. 0 నుంచి 4 మైనస్ చేయాలి. ఇక్కడ 10 నుంచి 4 మైనస్ 6 అండి. ఇక్కడ మనకు 1 ఉంటుంది. 11 - 5 అంటే 6 అండి. ఇక్కడ 2 ఉంటుంది, 2 - 2 ఉంటుంది, అంతేనే. ఒక 66 వచ్చిందండి. మరి x is equal to ఏమవుతుందండి, 66/3 అండి. 3తో చూస్తే 322 కాబట్టి 22 వచ్చిందండి. మరి x అని ఏమనుకోనమండి, x అంటే ఇక్కడ ఏంటి, 6th నెంబర్ అనమాట. మనకేం కావాలండి, దెన్ వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ 8 నెంబర్ అని అడిగండి. 8th నెంబర్ కావాలి. 8 నెంబర్ అంటే ఇదే కదండి, x + 10 అనమాట. 8th నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే x + 10 కాబట్టి అంటే ఎంత వచ్చిందండి, 22 + 10 అండి. అంటే ఏమవుతుందండి, 32 అవుతుందండి. 32 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 48 అండి. క్వశ్చన్ నెంబర్ 48 ఏమి ఇచ్చారంటే, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 70 స్టూడెంట్స్ 40% ఆఫ్ గర్ల్స్ అండ్ రిమైనింగ్ ఆర్ బాయ్స్. ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ ఆర్ 63 అండ్ దట్ ఆఫ్ గర్ల్స్ ఆర్ 70. వాట్ ఆర్ ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ హోల్ క్లాస్ అని వచ్చింది. వాట్ ఆర్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ హోల్ క్లాస్ అని. ఇక్కడ చూడండి, ఇన్ ఏ క్లాస్ 70 స్టూడెంట్స్ అండి. అంటే ఒక క్లాస్ లో 70 స్టూడెంట్స్ ఉన్నారట. ఆ 70 స్టూడెంట్స్ లో 40% ఎవరంటే గర్ల్స్ అండి. మరి ఇంకైతే ఏమవుతుంది, 60% ఏమవుతుంది, బాయ్స్ అవుతుంది. గర్ల్స్, ఇది బాయ్స్ అండి. పర్సంటేజ్
ఓకేనండి. ఇప్పుడు చూడండి 70 చూడండి 70% 70లో 40% తీసుకున్నట్లయితే మరి ఎంత అవుద్దంటే 28 అవుద్దండి. 70లో 60% అంటే 42 అవుతుందండి. ఎందుకంటే చూడండి 70 ఇంటూ 40/100 అంటామండి. 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయి 7 4 28 అండి. అలాగే 7 6 42 అంటే సింపుల్ గా పెట్టవచ్చు అనమాట. ఓకేనండి. అంటే మనకి బాయ్స్ గర్ల్స్ మనకు తెలిసిపోయిందండి. అంటే ఇక్కడ చూడండి బాయ్స్ గర్ల్స్ మనకు తెలిసిపోయింది కాబట్టి బాయ్స్ గర్ల్స్ అండి. బాయ్స్ ఎంత అండి 42 అండి. గర్ల్స్ ఎంత అండి 28 అండి. వాళ్ళకి యావరేజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే చూడండి ఈ యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ 63, గర్ల్స్ 70 అండి. మనకి ఏం కావాలి టోటల్ యావరేజ్ కావాలండి. టోటల్ యావరేజ్ కావాలంటే మనం ఏమవుతుంది చూడండి 42 ఇంటూ 63 ప్లస్ 28 ఇంటూ 70/70 అవుతుంది. ఎందుకంటే టోటల్ స్టూడెంట్ 70 కదా, టోటల్ యావరేజ్ అవుతుంది అనమాట. ఓకే అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 7తో క్యాన్సిల్ చేద్దామండి. 7తో లేకపోతే రెండింటికి వేరు వేరుగా చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూడండి 42 ఇంటూ 63/70 ప్లస్ 28 ఇంటూ 70/70. ఎందుకంటే 70 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఉద్దేశంతో నేను చేశానండి. ఇక్కడ 7తో చూడండి 7 10 70 అండి. 7తో 7 6 అండి. ఓకేనండి. ఇంకా మరి క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇక్కడ చూడండి 28 వచ్చిందండి. 28 ఇక్కడ చూడండి ఏమవుతుందంటే 6 ఇంటూ 63 అండి. అంటే 6 3 ఎంత అండి 18 అండి. 1 అంటే పాయింట్ వచ్చేస్తుంది మనకి, ఎందుకంటే బయట 10 ఉంది కాబట్టి. 6 6 36 అండి. 36 ప్లస్ 1 అంటే 37 అండి. 37.8 ప్లస్ 28 అండి. రెండు ప్లస్ చేసేయండి. 8.8 మాత్రం కంపల్సరీ అండి. 0.8 ఉంది 2 కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒకటి వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ 7 ప్లస్ 2 7 ప్లస్ 8 అండి. అంటే మనకేం 15 అండి. 5 వస్తుందండి. అంటే 65 కరెక్ట్ అయిపోతుందండి. నెక్స్ట్ 1 మిగులుతుందండి. 3 ప్లస్ 2 ప్లస్ 1 అంటే 6 అండి. 65.8 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 65.8 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. ఈ విధంగా చేయొచ్చు. లేదా ఎలిగేషన్ కూడా అప్లై చేయొచ్చండి. ఎలిగేషన్ అవసరం లేదండి, ఇలా సింపుల్ గానే వచ్చేస్తుంది. ఎలిగేషన్ అనేసి క్యాలిక్యులేషన్ పార్ట్ తప్పదు కాబట్టి మనం ఎలిగేషన్ ఇక్కడ అప్లై చేయలేదు. ఓకేనండి. ఏ విధంగా చేసినా మనకు ఆన్సర్స్ వచ్చాయి. అయితే ఈ రోజుతో మనం యావరేజ్ టాపిక్ అని కంప్లీట్ చేసామండి. కిరణ్ అథమెటిక్ లో యావరేజ్ టాపిక్ అని కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.